హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సారికాస్ ఛానల్. సో మీకు ఆల్రెడీ తెలుసు మన మోటో ఏంటంటే డైలీ ఒక న్యూ టాపిక్ నేర్చుకోవడం అనమాట. రైట్. సో ప్రజెంట్ నేనైతే థియరిటికల్గానే క్లాసెస్ చెప్తాను. నెక్స్ట్ మనం ఫర్దర్ వీడియోస్లో మనం ప్రాక్టికల్గా కూడా చేసి చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఇది మన టుడే టాపిక్ అనమాట. మామూలుగా మనము ఒక హ్యూమన్ బీయింగ్తో కమ్యూనికేట్ అవ్వాలంటే మనం నార్మల్ లాంగ్వేజెస్ యూస్ చేస్తాం. అంటే తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, మలయాళం, లైక్ దట్. సో అలాగే బట్ మనం మిషన్స్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే అంటే మనం చెప్పింది మిషన్స్కి అర్థం అవ్వాలి అంటే దానికంటూ ఒక లాంగ్వేజ్ ఉంటుందన్నమాట. సో ఆ లాంగ్వేజ్నే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. సో కమింగ్ టు డెఫినిషన్, నేను ఈ డెఫినిషన్ నేమ్ బై హార్ట్ చేయమని చెప్పను. సో మీరు జస్ట్ చూడండి, అర్థం చేసుకోండి ఇక్కడ ఏముంది అనేసి. ఓకే. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఏ ఫార్మల్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ ఏ కంప్యూటర్ అండ్ క్రియేట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. రైట్. ఇక్కడ చూడండి, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంట. సో యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ ఏ కంప్యూటర్ అండ్ క్రియేట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. సో మన కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వడానికి అండ్ దాంతో కమ్యూనికేట్ అయ్యి అలాగే కొన్ని సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని ప్రిపేర్ చేయడానికి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఈజీగా అండర్స్టాండ్ అయ్యేకి. సో ఇప్పుడు మనకి ఒక ఫ్యాకల్టీ, మన కాలేజ్లో ఒక ఫ్యాకల్టీ ఉన్నారు, మనల్ని అసైన్మెంట్ చేయమని చెప్పారు. లైక్ ఒక మినీ ప్రాజెక్ట్ చేయమని చెప్పారనుకో, దానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా మనకి, లైక్ రివ్యూస్ లెక్క. సో రివ్యూస్లో కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇలా చెప్పాలి అలా చెప్పాలి అనేసి. సో ఇక్కడ మేడం అనేది ఒక యూజర్ అనమాట. సో ఇక్కడ మేడం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది మనకి. ఎవరితో కమ్యూనికేట్ అవుతుంది? మనతో కమ్యూనికేట్ అవుతుంది. చూడండి, ఇక్కడ మేడం అనేది మేడం దగ్గర ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇలా చేయాలి, ఇలా రివ్యూ పేపర్స్ ఇలా ఉండాలి, అలా ఉండాలి అనేసి. అది ఎవరితో కమ్యూనికేట్ అవుతుంది? ఇక్కడ మనతో. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకోండి, కంప్యూటర్ అనేది మనం అనమాట, అంటే స్టూడెంట్స్. ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా మేడం అనేది కమ్యూనికేట్ అవుతుంది మనతో. ఇక్కడ ఏమని చెప్తుందంటే కంప్యూటర్ అంటే మనతో కమ్యూనికేట్ అవుతుంది కదా, ఏమని? అసైన్మెంట్ డన్ చేయండి అనేసి. వన్స్ డన్ చేసిన తర్వాత మనం అసైన్మెంట్ అనేది అవుట్పుట్గా అక్కడ మేడంకి చూపిస్తాము అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలానే కంప్యూటర్ కానీ ఇన్స్ట్రక్షన్స్ అనేది తీసుకుంటుంది అండ్ కమ్యూనికేట్ అవుతుంది, దెన్ మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కలిగి ఉండేదాన్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. ఇక్కడ మేడం అయితే మనకి తెలుగులో కమ్యూనికేట్ అవుతుంది కదా, లైక్ ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవుతుంది. సో అలాగే కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వాలంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది యూస్ చేస్తాం. ఇది సింపుల్. నెక్స్ట్, ఇట్ ప్రొవైడ్స్ ఏ స్ట్రక్చర్డ్ వే ఆఫ్ డెవలపర్స్ టు రైట్ ఏ కోడ్ దట్ ఎ మిషన్ కెన్ అండర్స్టాండ్ అండ్ ఎగ్జిక్యూట్ అనమాట. అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు తమిళియన్ ఎవరో ఒకరు ఉంటారు. సో వాళ్ళకి తెలుగు రాదు. సో తెలుగు రాదంటే వాళ్ళు ఎలా కమ్యూనికేట్ అవుతారు? సో కొద్దిగా తమిళ్‌తో తెలుగుతో మాట్లాడతారు. అది మనకి అర్థం కాదనమాట. అర్థం కాదు. సో అలానే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏం చేస్తాయంటే ఒక స్ట్రక్చర్డ్ వే ఆఫ్ డెవలపర్స్ అనమాట. సో డెవలపర్స్‌కి ఈజీగా కోడ్ రాసి ఆ కోడ్ మిషన్స్‌కి అండర్‌స్టాండ్ అండ్ ఎగ్జిక్యూట్ అయ్యేలా చేస్తుందనమాట ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏం లేదండి, ఒక సింపుల్ ఏంటంటే మనం కంప్యూటర్స్‌తో కమ్యూనికేట్ అవ్వాలంటే మనకొక లాంగ్వేజ్ కావాలి. సో ఆ లాంగ్వేజే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో ఇవి చాలా టైప్స్ ఉన్నాయి. మనం ఫర్దర్ క్లాసెస్‌లో తెలుసుకుంటూ వెళ్దాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. లో లెవెల్ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. సో మనం ఇప్పుడు డెఫినిషన్స్‌కి వెళ్దాం. సో లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇక్కడ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే లాంగ్వేజ్ విచ్ ఈజ్ అండర్స్టూడ్ బై మిషన్స్ ఆర్ సిస్టమ్స్ అనమాట. అంటే నాట్ బై హ్యూమన్ బీయింగ్స్. ఏ లాంగ్వేజ్ అయితే మిషన్స్‌కి అండ్ సిస్టమ్స్‌కి అండర్స్టాండ్ అవుతుందో దాన్ని మనము లో లెవెల్ లాంగ్వేజ్ అంటాము. దాంట్లో ఫస్ట్ వన్ అంటే దీంట్లో కూడా మనకి ఎగ్జాంపుల్స్‌గా ఉంటాయి కదా.
దాంట్లో మిషన్ లాంగ్వేజ్. మిషన్ లాంగ్వేజ్ అంటే ఏందంటే బైనరీ కోడ్ అనమాట. సో, మీరు ఇక్కడ మనము ఇంగ్లీష్‌లోనే ఇస్తామండి కోడ్. అంటే లైక్ మన లాంగ్వేజ్‌లోనే ఉంటుంది. బట్ అది బైనరీలోకి కన్వర్ట్ అయ్యి కంప్యూటర్‌కి అండర్‌స్టాండ్ చేస్తుందనమాట. మళ్ళీ బైనరీ నుంచి మళ్ళీ నార్మల్ మన లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ అవుతుంది. అది నేను ఫర్దర్ క్లాసెస్‌లో చెప్తాను. ఇక్కడ మిషన్ లాంగ్వేజ్. సో, డైరెక్ట్‌లీ అండర్‌స్టాండెడ్ బై ద కంప్యూటర్. సో, దిస్ ఈజ్ బైనరీ కోడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అసెంబ్లీ లాంగ్వేజ్. అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఏందంటే యూజెస్ నిమోనిక్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ బైనరీ. సో, ఇప్పుడు మీకు జస్ట్ తెలిసి పెట్టుకోండి. మనం ఫర్దర్ క్లాసెస్‌లో ఈ అసెంబ్లీ లాంగ్వేజెస్ కూడా చూద్దాము. అంటే నిమోనిక్స్ అనేది యూజ్ చేస్తారనమాట ఇక్కడ. సో, మనం మామూలుగా కోడ్ అయితే ఇప్పుడు పైథాన్‌లో, సీలో వాటిల్లో అంతా అయి హై లెవెల్ లాంగ్వేజెస్ అనమాట. బట్ ఇక్కడ ఇక్కడ బైనరీ కోడ్‌లో మనం అంతా ఇవ్వలేం గదా! కోడ్ అంతా. కరెక్ట్ కదా! సో, ఇలా మనము కొన్ని సెమీ కండక్టర్స్ ప్రిపేర్ చేయడంలో కావచ్చు, అంటే ఈసీఈ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తా అంటారనమాట. లైక్ ఎట్లా చెప్పాలి? లైట్ అంటే ఎల్ఈడీ లైట్ ఎఫెక్ట్ సంథింగ్ అయ్యుంటాయి. సో, వాటిలో ఇలాంటివి లైక్ ఈ నెమోనిక్స్ యూజ్ చేసి మనకి కోడ్ అనేది రాస్తారనమాట. సో, నేను అది ఫర్దర్ క్లాసెస్‌లో చెప్తాను. ఇది అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది ఒక లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏం లేదండి. సో, ఈజియర్ టు రైట్ అండ్ రీడ్ అండ్ మెయింటైన్ బై హ్యూమన్స్. మనము ఏదైతే హ్యూమన్ బీయింగ్స్‌కి ఈజీగా ఉంటుందో రాయడానికి లైక్ ఈజీగా రాస్తారనమాట కోడ్ అనేది. ఆ లాంగ్వేజ్ యూజ్ చేసి. సో, దాన్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. నెక్స్ట్ దే నీడ్ ఏ కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్ టు కన్వర్ట్ ఇంటూ మిషన్ కోడ్. సో, నేను చెప్పాను కదా! అంటే మనము ఇక్కడ ఈ నార్మల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మనం కోడ్ అనేది రాస్తాం. బట్ అది కంప్యూటర్ సిస్టమ్స్‌కి అండర్‌స్టాండ్ అవ్వదు. సో, ఆ టైంలో ఈ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అనేది అది మిషన్ కోడ్‌లోకి కన్వర్ట్ చేస్తుందనమాట. మన లాంగ్వేజ్ నుంచి. మిషన్ కోడ్ అంటే ఏం లేదండి ఇక్కడ బైనరీ కోడ్ విచ్ ఈస్ అండర్‌స్టాండ్ బై ద కంప్యూటర్. సో, ఇక్కడొచ్చేసి మనకి హై లెవెల్ లాంగ్వేజెస్ టైప్స్‌లో ప్రొసీజర్ లాంగ్వేజెస్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజెస్, ఫంక్షనల్ లాంగ్వేజెస్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అండ్ లాజిక్ బేస్డ్ లాంగ్వేజెస్. ఇలా దీంట్లోనే మనకి ప్రొసీజర్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? అది ఇది అని నేను ఫర్దర్ క్లాసెస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, సింపుల్లీ మీరేం తెలుసుకోవాలి అంటే లో లెవెల్ లాంగ్వేజ్ అంటేనే సిస్టమ్స్‌కి అండర్‌స్టాండ్ అయ్యేటివి. హై లెవెల్ లాంగ్వేజ్ అంటేనే విచ్ ఈస్ అండర్‌స్టూడ్ బై హ్యూమన్స్ అనమాట. ఓకే. సో, ఈ క్లాస్ ఏదో ఒకటి యూజ్ అయ్యింది మీకు అనుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నచ్చినట్లయితేనే. థ్యాంక్ యూ.